అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ భక్తి అనేటువంటి దానికి పునాది నమ్మకం. ఈ నమ్మకంతో మనకి ప్రారంభమై విశ్వాసము అనేటువంటి దాంతో ఈ భక్తి పరిపూర్ణత చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం. నజాయతే మ్రియతే వా విపచ్చత్ న్యాయం కుతచ్చిన్న బభూవ కచ్చిత్ అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అని చెప్పేసని ఈ యొక్క కఠోపనిషత్తులో ఈ మంత్రాన్ని చెప్తున్నటువంటి విషయము. ఇది మంత్రమైనా కానీ శ్లోకమైనా కానీ ఈ యొక్క కఠోపనిషత్తులో చెప్తున్నటువంటిది. ఈ ఆత్మ అనేటువంటిది జన్మించటం లేదు. ఆత్మ అనేటువంటిది మరణించడమూ లేదు. ఇది దేని నుంచి రూపొందించబడి వచ్చేటువంటిది కాదు. ఏది దీని నుంచి రూపొందించడం లేదు. ఇది జన్మ రహితమైనది, ఎన్నటికీ ఉండేది, శాశ్వతమైనది, సనాతనమైనది. శరీరం నశించినది ఆత్మ అనేటువంటి విషయాన్ని ఈ నచికేతుడికి ఈ యమధర్మరాజు చెప్పినటువంటి విషయాన్ని ఈ కఠోపనిషత్తులో చెప్తున్నటువంటి విషయం. ఎక్కడెక్కడికో వెళ్ళి వేటి గురించో మనం తెలుసుకుందాము, అక్కడికి వెళ్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనేటువంటి ధోరణిలో ఈ యొక్క మానవుడు నిరంతరము పరుగులు పెడుతుండటమే జరుగుతుంది తప్పితే తెలుసుకోవలసినటువంటి మూల పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని తెలుసుకుందాము అనేటువంటిది లేదు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఈ ఒక్క దేహంలోకి ఎలా ప్రవేశించింది అంటే, ఉదాహరణకి ఏదైనా ఒక యంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ యంత్రం పనిచేయటానికి ఆగిపోకుండా అది అప్ కానీ అప్ డౌన్ కానీ అయ్యేటువంటి శక్తి దానికి ఆ యంత్రాల్లో పెడతారు. దాని పర్యవసానం ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు టీవీ లాంటి వాటిల్లో పవరు చాలా తక్కువగా తీసుకోవటం జరుగుతుంది. అంటే ప్లగ్ నుంచి వచ్చినటువంటి పవర్ ఒక ట్రాన్స్ఫార్మర్ దాని దగ్గర అది తగ్గటం కానీ పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మన దేహంలో కూడా ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఈ సర్వ ఇంద్రియాలు కూడా పని చేయాలి అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పనిచేయించేటువంటి ఒక శక్తి ఒకటి ఉండాలి. ఆ శక్తికి ఏ విధమైనటువంటి కల్మషము ఉండదు. ఏదైనటువంటి గుణరాహిత్యాలు అంటే ఏ ఒక్క త్రిగుణాలు కూడా ఆ శక్తిని అంటుకోవు. ఇది ఈ యొక్క దేహాదులలో ఉపాధులలో ఉండేటువంటి ఈ యొక్క శక్తికి సంబంధించినటువంటి విషయం. ఇది
అంతటా వ్యాపించి ఉన్నది అంటే ప్రకృతిలో కూడా అంతర్బహిస్సర్వం వ్యాప్తనారాయణ స్థిత అన్నట్టుగాను బయట లోపల అంతటా కూడా ఈ ఆత్మ అనేటువంటిది ఈ ఉపాధుల్లోనూ బయట కూడా ఉన్నది. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పుకురావటం జరిగింది. పునరుత్పత్తి అని చెప్పేసి అంటాము. ఒక నదిలో నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నదిలో ఆ నీటిలో ఒక కుండ పెట్టినప్పుడు ఆ కుండలోకి వచ్చినటువంటి నీటిని ఘటములో ఉన్నటువంటి నీరు అని చెప్పేసి అంటాము. మిగిలినటువంటి నదీ ప్రవాహం ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుంది. ఈ యొక్క కుండ ఆ యొక్క నది నీటిని కుండ నీటిని ఉన్నటువంటి ఈ మట్టితో చేసినటువంటి ఈ పాత్ర దాన్ని వేరు చేస్తుంది. ఈ ఘటాన్ని పగలకొట్టేస్తే ఆ నీరు నదిలో నీరా కుండలో నీరా అని రెండింటినీ వేరు చేసి చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయం. అలాగే ఇక్కడ ఆత్మ అనేటువంటి దానికి పుట్టటం అంటూ లేదయ్యా. అలాగే ఈ ఆత్మకి మరణించటం అంటూ కూడా లేదు. ఇది దేని నుంచి కూడా ఒక వస్తువు నుంచి రూపొందినటువంటిది మాత్రము కాదు. ఇది తానంతట తానుగా ఉద్భవించినటువంటిదే తప్పితే దాన్ని ఎవరూ తయారు చేసేటువంటిది కాదు. ఏది దీని నుంచి రూపొందలేదు. ఆత్మ నుంచి ఆత్మ రాదు. ఆత్మ అంతటా వ్యాపించి ఉన్న దానిలో నుంచి భాగమే దేహంలోకి వస్తుంది తప్పితే నీటిలో నుంచి ఘటం వేరు చేస్తుంది తప్పితే నీటిని ఆ ఆత్మ వేరు ఈ ఆత్మ వేరు ఆ నీరు వేరు ఈ నీరు వేరు అనేటువంటిది కాదు. ఈ ఒక్క కుండలో ఉన్న నీరు నదిలో ఉన్న నీరు ఒక్కటే. కానీ వేరు చేస్తున్నది ఏంటంటే ఘటము అనేటువంటిది ఈ ఒక్క కుండ ఆ నీటిని వేరు చేస్తుంది తప్పితే మిగిలినదంతా కూడా మామూలుగా ఉన్నటువంటి నీరే అని ఎలా చెప్తున్నామో అలాగే ఈ యొక్క దేహాదులలోకి వచ్చినటువంటి ఆత్మ వేరే ఆత్మలేవి కాదు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ దేహంలోకి కూడా వస్తుంది. దేహం ఎప్పుడైతే పోతుందో ఈ ఉపాధి పోతుందో అప్పుడు ఆత్మలో కలిసిపోతుంది. ఇంకా దాన్ని విడతీయటము అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం. కనుక ఈ ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనది, అశాశ్వతమైనటువంటి వస్తువు కాదు. ఇది కంటికి కనిపించదు. కంటికి కనిపించేటువంటిది ఏదీ కూడా శాశ్వతము కాదు అని చెప్పేసని ఈ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ చెప్తున్నటువంటిది. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది మనం ఒక వస్తువుతో కానీ దేంతోనూ కూడా దాన్ని ఉదాహరణగా ఏ ఒక్క అవయవంతో కానీ దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పటానికి అవకాశం లేనటువంటిది. అది కంటికి కనిపించదు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈ నాభిస్థానం నుంచి సరిగ్గా జానెడు దూరంలో ఈ యొక్క ఎడవ చేతికి మధ్యస్థంగా ఉండి ఆ ఒక ఆత్మ తర్వాత బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావ అని చెప్పేసని మనకి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉండేటువంటిది. ఈ ఆత్మ బుద్ధికి అంటే జీవుడికి ఈ యొక్క ఆత్మకి మధ్యన బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంటేషన్ లాంటిది ఒకటి ఉంటుంది. జీవుడికి ప్రాణానికి తర్వాత మనస్సు అనేటువంటిది ఉంటుంది. ఈ మనస్సు తర్వాత చిత్తము అనేటువంటిది ఉంటుంది. ఈ చిత్తము మూలంగానే ఈ ఇంద్రియాలన్నీ కూడా కదలటము పని చేయటము జరుగుతుంది. మనస్సే వెంటనే ఆజ్ఞలను ఇవ్వదు. మనస్సు చిత్తానికి ఆజ్ఞలను ఇస్తే చిత్తము ఇంద్రియాలకి ఆజ్ఞలను ఇస్తుంది. ఇంద్రియాలు చెప్పినటువంటిది చిత్తం తీసుకుని చిత్తం మనసుకి ఇస్తుంది, మనస్సు జీవుడికి ఇస్తుంది,
జీవుడు బుద్ధికి ఇస్తాడు, బుద్ధి ఆత్మ వరకు వస్తుంది. ఈ శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ట్రాన్స్మిషన్ అంతా కూడా అంటే ఆత్మలో నుంచి జరుగుతున్నటువంటి విషయమే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. చిత్తమా నీ ఆశలను విడుమా, చిద్రూపుగనుమా అని చెప్పేసని ఒక చక్కని పాట పాడేటువంటి వారు మా అమ్మగారు. ఈ చిత్తము ఎప్పుడైతే ఆశలతో కోరికలతో ఉంటుందో అది ఇంద్రియాలకి తన తాలూకు ఆజ్ఞల్ని పంపించటం మూలంగా ఈ చిత్తం తాలూకు చిత్తం మీదే, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అనేదో ఒక ఇది చెప్తుంటే ఒక సావి చెప్తుంటారు. భక్తి శివుడి మీద, చిత్తం చెప్పుల మీద అనేదో ఒక సావి చెప్తూ ఉంటారు. అలాగా చిత్తము అనేటువంటి దానికి మాత్రమే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆధీనంలో ఉంటాయి. ఈ చిత్తము మనసు తాలూకు ఆధీనంలో ఉంటుంది. ఈ మనస్సు జీవుడు ప్రాణము చెప్పేటువంటి ఆజ్ఞల్ని తీసుకునేటువంటి పరిస్థితిలో మనసు ఉండాలి. కానీ ఈ మనస్సు ఏం చేస్తుందంటే కొంతకాలము జీవుడు చెప్పినట్టుగా వింటున్నట్టుగా నటిస్తుంది. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి నటన మనస్సుది. నటించి ఒక రోజు నాడు జీవుణ్ణి తన ఆధీనంలోకి తీసుకుని తను చెప్పినట్టుగా జీవుడు ప్రవర్తించేటట్లుగా చేస్తుంది. అప్పుడు బుద్ధి జీవుడిని కంట్రోల్లోకి తీసుకుని చెప్తుంది, నువ్వు మనసు చెప్పినట్టు పరిగెడుతున్నావు, ఈ మనసు చెప్పినటువంటి ఈ కోర్కెల్ని బట్టి పరిగెడితే కోర్కెలే గుర్రాలైతే అనేటువంటి దాని గురించి ఆ ఒక పదాన్ని ఉపయోగించి నీ కోర్కెల్ని అదుపులో ఉంచుకో. ఈ యొక్క మనసు చెప్పినట్టుగా చిత్తం తాలూకు ఆజ్ఞల్ని మనసు విని మనస్సు నీకు చెప్తుంటే నువ్వు దాన్ని పట్టుకుని వెంపర్లాడుకుంటూ పరిగెడుతున్నంతసేపు కూడా నీకు సుఖము అనేటువంటిది ఉండదు. ఈ సుఖ దుఃఖాలన్నింటికీ కూడా ఈ యొక్క పంచకోశ తత్వము అనేటువంటిదే ఈ దేహంలో ఉంది. ఈ ఆనందమయ కోశం నుంచి మాత్రమే నీకు ఆనందం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది మనసా. అంత తప్పితే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతే నీకేదో ఆనందం వచ్చేస్తుంది అనేటువంటిది నీకు ఇది మనస్సు కల్పిస్తున్నటువంటి భ్రమ. ఇది చిత్తం చేస్తున్నటువంటి చిత్కళలు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించవలసినది అని చెప్పేసని ఆత్మ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సంకేతాలు బుద్ధి తీసుకుని బుద్ధి జీవుడికి ఇస్తుంది. ఇక్కడ జీవుడు ఆ విషయాన్ని తెలుసుకుని తన మనసుని తన కంట్రోల్లోకి తెచ్చుకుని తన తాలూకు ఆధీనంలోకి తెచ్చుకుంటే ఈ కోర్కెలనేటువంటివి చిత్తం పంపించినప్పటికీ కూడా అవి సమసిపోతాయి తప్పితే అవి ఉవ్వెత్తున లేచి సముద్రపు కెరటాల్లాగా మనిషిని మనస్సుని కల్లోలం పరచవు. ఈ ఇంద్రియాలన్నీ కూడా బాహ్యంగా బయట తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా అంతర్ముఖంలోకి రావు. వీటికి అంతర్ముఖంలోకి రావాలి అంటే యోగి అయినటువంటి వాడు మాత్రమే ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా అంతర్ముఖం చేయటానికి అతను ప్రయత్నం చేసి దాన్ని స్వాధీనపరుచుకుంటాడు. ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు. వాడు తెల్లవారు లేచిన నుంచి ఆ ఇంట్లో నిద్ర లేచి ఆ తల్లి ఇచ్చినటువంటి పాలు తాగటమే తడవన్నట్టుగా వాడు ఇంకా ఆ ఇల్లు వదిలేసి వాడు పరిగెడుతూనే ఉంటాడు. కానీ ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ వాడు ఆ ఇంటికే రావాలి. అలాగే ఇంద్రియాలన్నీ కూడా బయట తిరుగుతూ ఉంటాయి. ఈ తిరిగేటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా యోగి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే తన లోపలికి తెచ్చుకొని ఆ అల్లరి పిల్లవాడిని ఇంట్లో కూర్చోబెట్టి ఆ తల్లి బుజ్జగించి వాడి చేత అల్లరి మానిపించి వాడిని స్థిరంగా కొంచెం సేపు కూర్చోపెట్టిన తరువాత మాత్రమే వాడికి ఏదైనా విషయాన్ని చెప్పటానికి ప్రయత్నిస్తుంది. అలాగే
ఈ మనస్సు ద్వారా ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలికి తీసుకొచ్చిన తర్వాత మనస్సుని చిత్తాన్ని నిర్మలంగా ఉంచి ఇంద్రియములలో కదలిక లేకుండా ఉంచినప్పుడు మాత్రమే అవి మన స్వాధీనంలో ఉంటాయి తప్పితే ఈ అల్లరి పిల్లవాడిలాగా వాడిని కూర్చోబెట్టి ఏదో వాడి బలప్రయోగ సిద్ధాంతంలాగా నువ్వు బయటకు వెళ్ళావంటే నేను తంతాను పొడుస్తాను అనేటువంటి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ పిల్లవాడి తల్లి అని లేదు తండ్రి అని లేకుండా కాలుతో ఒక తన్ని వాడు బయటికి పరిగెడతాడు. అలాగే ఇంద్రియాలు కూడా అలాగే మనలో నుంచి బయటికి పరిగెడతాయి. ఇక్కడ యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కు ఉంది, నోరుంది, సర్వేంద్రియాలు ఉన్నాయి, దేహం అంతా ఇక్కడే ఉన్నది. ఈ శరీరం అనేటువంటి దాంట్లో ఈ యొక్క శరీరం అనేటువంటి దేహం ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి ఏమి వెళ్ళిపోయింది? అప్పటిదాకా చైతన్యముతో ఉన్నటువంటి ఈ ఉపాధి నుంచి అక్కడ నువ్వు 1000 కళ్ళు పెట్టుకుని చూస్తున్నప్పటికీ కూడా 10 మంది అన్నట్టుగాను బంధువర్గం అంతా ఉన్న 1,000,000 వైద్యులు గుంపు గూడి వచ్చినా కానీ మరణమైనటి వ్యాధి మాన్పాలేరు అని చెప్పేసరి పరవస్తు చిన్నేసూరి గారు చెప్పినట్లుగా 1,000,000 మంది వైద్యులుండి ఎన్ని ఇన్స్ట్రుమెంటేషన్స్ పెట్టుకున్నా సరే ఆ ఒక్క దేహంలో అంటే ఆ ఉపాధిలో ఉన్నటువంటి ఆ ప్రాణము, ఆత్మ, జీవుడు అనేటువంటివి ఎలా వెళ్ళిపోతున్నాయి? ఈ యొక్క ఉపాధిలోకి ఎలా వస్తున్నాయో కనిపించకుండా మాతృగర్భంలోకి ఎలా ప్రవేశించాయో అలాగే ఇంతమంది ఆ ఒక్క మరణ ఆసన్నమైనటువంటి వ్యక్తి వద్ద మనం నుంచి చూస్తున్నప్పుడు ఆ చైతన్యము నిర్వీర్యం అయిపోతుంది. ఎలా అయిపోతుంది? దేని మూలంగా అయిపోతుంది? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా లేకుండా అయితే లేదు. ఏది పోనీ ఒక అప్పటిదాకా చైతన్యంలో ఉన్నటువంటిది సంజ్ఞలు చేసినటువంటి చెయ్యి కానీ లేకపోతే తన కంటి చూపులు కానీ ఏవి కూడా ఏ ఒక్క కదలిక లేకుండా నిర్జీవమైపోయి ఉన్నటువంటి ఆ ఉపాధిలో ఉన్నటువంటి వస్తువు ఏమిటి? అది ఏది బయటికి వెళ్ళిపోయింది? దేహంలోకి ఎలా ప్రవేశించింది? దేహంలో నుంచి అది ఎలా నిష్క్రమించింది? నిష్క్రమించినటువంటిది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తోంది అని చెప్తూ ఉంటాం. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అంతటా వ్యాపించి ఉన్నటువంటి పదార్థములో నుంచి దేహం లోపలికి వచ్చింది. దేహం బయట నుంచి మళ్ళీ అంతటా నిండి ఉన్నటువంటి దానిలోకి మాత్రమే కలిసిపోయింది. అంటే ఇందాక ఆ ఒక నదిని తీసుకుని చెప్పినట్టుగా నదిలో నీరు ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం అనేటువంటిది ఆగటం లేదు. అది ఎక్కడైతే పుట్టుక జరిగిన దగ్గర నుంచి కూడా మళ్ళీ సాగరాన్ని కలిసేంత వరకు కూడా ఆ ఒక్క నీరు ప్రవహిస్తూనే ఉంది. ఆ నీటిలో ఒక కుండని ముంచి ఆ కుండ ద్వారా నీటిని వేరు చేసి నదిలోనే ఉంచి అది నదిలో నీరు, ఇది కుండలో నీరు అని చెప్తున్నాము. ఈ కుండను ఎప్పుడైతే పగలగొడతామో కుండలో నీరు, నదిలో నీరు ఎలాగైతే కలిసిపోయాయో అలాగే బయట ఉన్నటువంటి ఆత్మ, ఈ యొక్క ఉపాధిలో నుంచి ఆత్మ కూడా కలిసిపోతాయి. కలిసిపోయి ఇవి విడతీసి ఈ దేహంలో నుంచి వచ్చినటువంటిది ఈ ఆత్మ, ఈ జీవుడు అనేటువంటిది మనం పోల్చి చెప్పటానికి మనకి ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా మనకి లేకుండా ఆ ఒక ఆత్మలో కలిసిపోతుంది. జీవుడు కూడా ప్రకృతిలోకి వచ్చేస్తాడు, ప్రాణమ వాయువులో కలిసిపోతుంది. కనుక వీటికి
మరణము అనేటువంటిది లేదు. ఇవి మరణించవు. మరణము అంటే చనిపోవటము, అంటే చనిపోవటము. వచ్చినవాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ప్రకృతిలోకి. ఇవన్నీ కూడా అంతర్బహిస్సర్వం వ్యాప్తం నారాయణ స్థిత అన్నట్టుగా ఇవన్నీ కూడా ఈ యొక్క లోపల ఉన్నవన్నీ కూడా బయట వాటితో కలిసిపోయాయి. బయట ఉన్నవి ఒకప్పుడు లోపల ఉన్నాయి, లోపల ఉన్నవి ఈనాడు బయట వాటితో కలిసిపోయాయి అనేటువంటి విషయాన్ని ఈ ఖట్ ఉపనిషత్తు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటల్ని యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నటువంటి విషయం. ఇవి ఏవి కూడా మనము వీటి గురించినటువంటి అసలైనటువంటిది ఏదైతే ఉందో, జీవుడు మనకు కంటికి కనిపించడు, ప్రాణము కనిపించదు, ఆత్మ కనిపించదు. ఈ మూడు మనకి కనిపించవు. పోనీ దేహంలో వచ్చేటువంటి మనసు కనిపించదు, బుద్ధి కనిపించదు, చిత్తము కనిపించదు. ఇటువంటి కనిపించని వాటితో మనం ఏదో పుణ్యం వచ్చేస్తుంది, స్వర్గం వచ్చేస్తుంది అంటే స్వర్గం దేనికి వస్తుంది? స్వర్గంలో ఉండేటువంటి సుఖాల మూలంగా ఈ ఉపాధికి వచ్చేటువంటిదా, జీవుడికి వచ్చేటువంటిదా, ప్రాణానికి వచ్చేదా, ఆత్మకు వచ్చేదా అనేటువంటి పరిజ్ఞానాన్ని మనం ఆలోచించవలసిన విషయం. స్వర్గం ఎవరు వెళ్తారు? దేహం వెళ్తుందా, ఆత్మ వెళ్తుందా, జీవుడు వెళ్తాడా, ప్రాణం వెళ్తుందా స్వర్గానికి అనేటువంటిది. ఈ ఉపాధిలోనే పంచకోశ తత్వంలో ఆనందమయ కోశము అనేటువంటి ఒక కోశము అనేటువంటిది ఆ ఒక్క మాతృగర్భంలో ఈ యొక్క పిండము ఉత్పత్తి అయినప్పుడు, అండంగా మారుతున్నప్పుడు ఇవన్నీ కూడా అందులో రావటం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఎవరో రాశారు, ఒక ఉపనిషత్తు అని చెప్పేసని, నారాయణోపనిషత్తు అని చెప్పేసని ఎవరో రాశారు. అది ఈ మధ్య నేను చదవటం తటస్థించి దానికి వెంటనే ఆ పుస్తకం మీద ఎవరైనా పొరపాటుని చదువుతారేమో అని చెప్పేసి దానికి నేను రాశాను. ఈ పుస్తకాన్ని ఎవరు కూడా చదవకండి అనేటువంటి దాన్ని. జీవుడు అనేటువంటి వాడు ఆ ఒక్క శిశువు బయటకు వచ్చేసిన తర్వాత తల్లి గర్భంలో నుంచి ఏ ఉపాధిలో నుంచి అయినా సరే శిశువు బయటకు వచ్చేసిన తర్వాత అది లేడి కావచ్చు, మనిషి కావచ్చు, పులి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవుడు ఆ ఒక్క ఉపాధిలోకి ప్రవేశిస్తాడు అని చెప్పేసని ఆ ఒక్క నారాయణోపనిషత్తు ఎవరో రాయటం జరిగింది. అది చాలా తప్పు. ఎందుకంటే ద్రవంగా ఉంటున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా ఈ జీవుడు, ప్రాణము, ఆత్మ అనేటువంటివన్నీ కూడా ఈ అండమను పిండంగా మారేటువంటిది ఆ స్థితిలోనే మారుతుంది. ఒక ఉదాహరణగా చెప్పాల్సి వస్తే, మన ఇంట్లోనే మీదిన ఒక వాటర్ ట్యాంక్ పెట్టి కింద అన్ని గదులకి మనం ఈ యొక్క నీటి పంపు కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఇచ్చుకున్న తర్వాత ఆ ప్లంబర్ ఏం చేస్తాడంటే మీదిన ఒక ఎయిర్ పైప్ ఇస్తాడు. ఆ ఎయిర్ పైపు సరిగ్గా ఉన్నంతసేపు అంతటా కూడా మనకి ఇల్లంతా కూడా నీరు సమానమైనటువంటి వేగంతో అన్నట్టుగాను ఆ నీళ్ళు ఆ పంపులో నుంచి రావటం జరుగుతుంది. ఆ ఎయిర్ పైపు కానీ విరిగిపోవటం కానీ, ఊడిపోవటం కానీ, ఇవ్వపోవటం కానీ జరిగితే నీరు అంత ఫోర్సుగాను ఆ ఒక శక్తియుక్తంగాను రావటం అనేటువంటిది జరగదు. అలాగే మాతృగర్భంలో ఉంటుండగానే ఏదైతే ఈ ద్రవం అనేటువంటిది ఉందో ఆ ద్రవంలోకి జీవుడు, ప్రాణము, ఆత్మ వెళ్ళినప్పుడు మాత్రమే అది అండము పిండముగా ఉన్నప్పుడే ఆ తల్లికి ఆ కదలికలన్నీ కూడా ఆ తల్లికి తెలుస్తూ ఉంటాయి. ఆ జీవుడు ఎలా కదులుతున్నాడు అనేటువంటి విషయం అంతా కూడా ఆ గర్భస్థ శిశువుగా ఉంటున్నప్పుడే ఆ తల్లికి అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. లోపల కదలికలన్నీ కూడా ఆ తల్లికి తెలుస్తూ ఉంటుంది. జీవుడు కానీ ఆయన చెప్పినట్టుగా బయటకు వచ్చిన తర్వాత వచ్చేటట్టయితే ఆ ఒక శిశువులోకి
జీవుడు ప్రాణము ఆత్మ శిశువు బయటికి వచ్చిన తర్వాత మాతృ గర్భం నుంచి వేరైన తర్వాత వచ్చేటట్టుగా జరుగున్నట్టయితే అది మృతపిండం అవుతుంది తప్పితే చనిపోయినటువంటి ఒక శిశువు కింద మారుతుంది తప్పితే అది ఎప్పుడూ కూడా ప్రాణంతో ఉన్నటువంటిది కాదు అనేటువంటి విషయము ఆయనకి ఆ విషయం ఎందుకు తెలియలేదు. అటువంటి ఆయన ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. దాన్ని నేను వెంటనే ఖండిస్తూ ఈ పుస్తకాన్ని ఎవరు చదవకండి అని చెప్పి రాయటం జరిగింది. అంటే దొరికింది కదా అని అవకాశం దొరికింది కదా అని చెప్పేసి చాలామంది చాలా పుస్తకాలు రాస్తూ ఉంటారు, అర్థం పర్థం లేని పుస్తకాలన్నీ అన్నట్టుగా. కనుక దయచేసి ఈ ఉపనిషత్తుల్ని కూడా ఈ యొక్క రామకృష్ణ మఠం వాళ్ళు కానీ చిన్మయ మిషనరీ వాళ్ళు కానీ వీళ్ళు ప్రచురించినటువంటి లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ముద్రించినటువంటి ఉపనిషత్తులని తీసుకుని మాత్రమే చదవండి తప్పితే ఆర్యవయ భవనం వాళ్ళు కూడా కొన్ని ఉపనిషత్తులని వాళ్ళు ముద్రించడం జరిగింది. అవి కూడా పర్వాలేదు, అవి చాలా పాతవి. అలాగే వావిళ్ళ వారు రాసినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా మంచివే. కానీ మధ్యలో కొన్ని ఇటువంటి ఉపనిషత్తులు రాయటం జరిగి అవి ముద్రించడం జరిగింది. అలాంటివి చదివితే ఉన్న జ్ఞానం కూడా మనకి శూన్యమైపోతుంది. ఎప్పుడూ కూడా గర్భస్థ శిశువులో ఉన్నప్పుడే చలనం ఉంటుంది తప్పితే గర్భస్థ శిశువు బయటికి వచ్చిన తర్వాత ఆ ఒక పిండములో ప్రాణము జీవుడు లేకపోతే అప్పటికప్పుడు ఏదో అన్నట్టుగా వచ్చేసింది అనేటువంటిది ఇది అసంభవమైన విషయం. అది ఆ ఒక చెప్పేటువంటి వ్యక్తికి తెలియలేదు. ఇది ద్రవంలో నుంచి ఇవన్నీ వస్తాయి అనేటువంటి విషయం ఇది గ్రహించలేక ఆయన చెప్పినటువంటి ఒక చిన్న తప్పు. కాబట్టి దీన్ని కరెక్ట్ చేసి ఎవరికైనా కూడా అలాంటి పుస్తకం దొరికి చదివితే అది సత్యదూరము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఈ మూడింటి కలయికనే ఏదైతే ప్రాణము జీవుడు ఆత్మ ఈ మూడింటి కలయికనే మనిషి అని చెప్పేసి అని అంటారు. ఈ ఉపాధిలోకి వచ్చేటప్పటికి ఈ జ్ఞానము అనేటువంటి సంతరించుకుని ఉండటం మూలంగా ఇతన్ని మనిషి అని చెప్పేసి ఈ ఉపాధిని మనిషి అని చెప్పి పిలుస్తారు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ యొక్క ఉపాధికి ఒక పేరు పెట్టుకుంటారు, ఏదో ఒక పేరు పెట్టి పిలుచుకోవటానికి ప్రారంభిస్తారు. మనిషి సామాన్యంగా మరణించాడు అంటే ఆ ఒక ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు ప్రాణము ఆత్మ ఈ మూడు కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే దాన్ని మరణము అని చెప్పేసి అంటాము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. శరీరం అక్కడే ఉంటుంది, శరీరానికి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఏ అవయవం కూడా శరీరంలో నుంచి తొలగించబడదు. కానీ శరీరానికి ఇంతవరకు చైతన్య రూపము అయినటువంటి ఆత్మ జీవుడు ప్రాణము నిష్క్రమించటాన్నే మరణము అని చెప్పేసి అని అంటారయ్యా అని చెప్పేసని ఈ యొక్క నచికేతుడికి చెప్పటం ఈ యొక్క యమధర్మరాజు చెప్పినటువంటి విషయం. కనుక ఆత్మ అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవలసినటువంటి పనుంది తప్పితే మనలో ఉన్నటువంటి ఆత్మని అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోలేక ఎంత దూరము పరిగెట్టినప్పటికీ కూడా దాని మూలంగా శరీరానికి అంటే ఉపాధికి శ్రమ తప్పితే దాని మూలంగా ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. దాని మూలంగా ఏ పుణ్యము రాదు. దాని మూలంగా చేసినటువంటి ఏ పని చేసినా పాపము రాదు. దాని మూలంగా చేయటం మూలంగా ఏదో స్వర్గం వచ్చేస్తుంది అనేటువంటిది స్వర్గము లేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్నది నిస్వర్గమే ఉన్నది, స్వర్గం లేనటువంటిదే ఉన్నది. ఇది ఉపాధి లోపల ఉన్నటువంటి ఆనందమే అనేటువంటి ఆనందమయ కోశం నుంచి మాత్రమే
ఈ స్వర్గము అనేటువంటిది మానసికంగా వచ్చేటువంటి ఆనందానికి పెట్టుకున్నటువంటి పేరు మాత్రమే స్వర్గము అనేటువంటిది చెప్పటం జరుగుతోంది. ఇది యోగులకి జ్ఞానులకి చాలా త్వరగా ఈ యొక్క విశేషమైనటువంటి ఆనందం కలుగుతుంది. అందుకే ఒక కవిగా రాశారు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని చెప్పేసని ఆయన ఈ ఒక విషయాన్ని రాశారు. ఈ అందము అనేటువంటిది దేనికి పనిచేస్తుంటే ఆనందాన్ని ఇవ్వటానికి. ఈ స్వర్గానికి ఎందుకు వెళ్తున్నాము? సర్వసుఖాలు అనుభవించడానికి. ఆ ఆనందమయ కోసమే మనలో దేహంలో పంచకోశ తత్వంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా ఎంతసేపు అరుణాచలం వెళ్తే మాకు అది వచ్చేస్తుంది, వారణాసి వెళ్తే మాకేదో పుణ్యం వచ్చేస్తుందని ఇలా పరిగెట్టకండి అయ్యా. మీలో ఉన్నటువంటి పంచకోశ తత్వం అనేటువంటి దాని నుంచి, ఈ పంచకోశ తత్వంలో నుంచి పంచపుష్పాలని పుష్పింపజేసుకుని ఆ పంచపుష్పాలతో మీరు ఆనందమైనటువంటి మకరందాన్ని మీరు ఆస్వాదించండి, ఆనందించండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ కఠోపనిషత్తులో ఈ యొక్క యమధర్మరాజు నచికేతుడికి చెప్పటం జరిగింది. దీన్నే ఈ యొక్క అయ్యప్పకి సంబంధించిన ఒక పాటలో జేసుదాస్ గారు పాడతారన్నమాట. ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ, రేయి పగలు ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మ అని చెప్పేసని ఆ ప్రకృతి తాలూకు గొప్పతనాన్ని జేసుదాస్ గారు చెప్పటం జరిగింది. ప్రకృతిలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రకృతి దాటి ఏమీ లేవు. ప్రకృతి దాటి ఉన్నది విరాట్ పురుషుడు ఉన్నాడు. ప్రకృతిలోనే ఇవన్నీ కూడా ఆనందమైనటువంటిది కానీ, దుఃఖమనేటువంటిది కానీ, కష్టాలనేటువంటివి కానీ, సుఖాలనేటువంటివన్నీ కూడా ఈ ప్రకృతి ఆధీనంలోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ యొక్క వెంకటనాథుడి అనుగ్రహంతో మనము ఈ ఆనందమయ కోశం నుంచి ఆనందాన్ని పొందుతూ ఆ ఒక్క ఆత్మని, ఆత్మానందము, ఆత్మారాముడు అనేటువంటి ఆ ఆత్మకి ఆనందాన్ని ఇచ్చేటువంటి రాముడుగా మనం తెలుసుకుని ఆ ఒక నయన కాంతుల వెలుగులోన దారి చూపవయా అని చెప్పేసని చెప్పినట్టుగా ఆ ఒక కళ్ళకున్నటువంటి కాంతి ఎటువంటిది? అంత గాఢాంధకారమైనటువంటి ఆ చీకటిలో, అజ్ఞానంలో కూడా ఈ యొక్క కళ్ళు చూపించేటువంటి ఈ యొక్క నయన కాంతుల తాలూకు వెలుగులో ఈ యొక్క మిణుకమనేటువంటి జ్ఞానంతో మనము ఆత్మని తెలుసుకుందాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఒక్క వెంకటనాథుడి అనుగ్రహంతోనూ అయ్యప్ప కరుణా కటాక్షాలతోనూ ఆత్మని తెలుసుకోవటం అవుతుంది. కాబట్టి స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.